నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మెడికో ప్రియాంక మృతి తీవ్ర బాధాకరం. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన. డిఎస్సీ స్కామ్ నిరుద్యోగ భృతిపై వైసీపీ బైక్ ర్యాలీ భగ్నం. పోలీసుల మోహరింపుతో భారత్ నివాసం వద్ద ఆందోళన. పోలీస్ శాఖ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ వ్యాఖ్యలు. మామిడాడలో నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిన జ్యోతుల నెహ్రూ. నెల 12వ తేదీన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం దగ్గర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీలక్ష్మి కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగ సత్య రవికుమార్ చెప్పారు. దేశంలోని తొలిసారిగా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం కోసం గడిచిన నెల రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక పూర్వజనులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో వాకచర్ల కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తులతో కలిసి సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రతువు విశేషాలు వివరించారు. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. రాజమండ్రిలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం తలపెట్టాం. ఆ కార్యక్రమానికి మీ యొక్క అండదండలన్నీ ఉండి మీ సహకారంతో విజయవంతం చేయాలని ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కొద్దిగా మాకు సహకరించి ఇందులో మేము ఎలా ముందుకెళ్ళాలన్నది కూడా మీరు కొంచెం చెప్పి మాకు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు జయప్రదం చేసుకుంటామని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆనం కళాకేంద్రంలో కేంద్రం దగ్గర ఉన్న కళ్యాణ వెంకటేశ్వర గుడిలో ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి పుట్టిన మీద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, ఇది టెంపుల్లోనే ఉండాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది మొత్తం 2 లక్షల రూపాయలతోటి ఈయన చేయించారనమాట. ఈ విగ్రహాన్ని మన స్టేజ్ మీద పెట్టి ఎవరైతే ముత్తైదులు వీళ్ళందరూ గోదావరి నుంచి జలం తీసుకొచ్చారో ఆ జలాభిషేకం ఆవిడకి చేసి ఆ తర్వాత పూజల కార్యక్రమం చేసిన తర్వాత మధ్యలో భోజనాలు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఈ ముత్తైదులందరి చేత కూడా కుంకుమ పూజలు అవి చేయించి ఆ తదుపరి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత సాయంత్రం లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అని చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద వేద పండితులు అందరినీ తీసుకొచ్చి చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి తలంచి మేము ఒక నెలలు బట్టి అమ్మవారి ఆరాధనలు అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవములు అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంతటి శక్తివంతమైన మాసము. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారికి చేయాలి. కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది జపహోమార్చనాభిషేక విధింవ్యా ఆఖ్యాస్యామ అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అయ్యా అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని.
ఈ రుద్రేకాదశిని ద్వారా మానవులకి సర్వశ్రేయస్సులు, సుఖములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా ఈ అమావాస్య 12వ తారీఖున, తర్వాత నాగదేవి సెంటరు, తర్వాత అంబేద్కర్ బొమ్మ, అక్కడి నుంచి ఆనా కళా కేంద్రానికి మహిళలందరూ కూడా వస్తారు. సుమారు 2-3 గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉండొచ్చు. మన మీడియా మిత్రులందరికీ కూడా మనం ఒక వ్యాన్ ఒకటి ఏర్పాటు చేసాము. ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని కొద్దిగా ప్రజలకు ఇంకా చేరువయ్యేటట్లు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మహిళలకు సంబంధించి మేము వాటర్ బాటిల్స్ కానీ, అలాగే మజ్జిగ బ్యాట్లు కానీ, అట్లా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని మేము సర్వీస్ చేయడానికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు, పెద్దలందరికీ కూడా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా భారీ కార్యక్రమం. మేము ఎవరి దగ్గర వెళ్ళినా కూడా తృణమోపణం వాళ్ళు ఇచ్చి పంపించారు. వాళ్ళందరికీ కూడా ఎంతో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరందరూ కూడా ఇచ్చేసాం కదా అయిపోయిందని కాకుండా మీరు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. రాజమండ్రికి గర్వకారణంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ నందు నిన్న వరకు చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరంగా అనిపించింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మృతురాలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగిందన్నారు. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరేలా ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే గత వారం రోజుల కిందట డాక్టర్ ప్రియాంక చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క రాజమండ్రిలో ఐమాక్స్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో డాక్టర్ ప్రియాంక గారు దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కూడా కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటిలేటర్పై ఉండి ప్రాణాలతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక డాక్టరు, పీజీ చేస్తున్నటువంటి డాక్టరు ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలు అందించి, వైద్యాన్ని అందించి, తనకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తద్వారా ఎంతోమందికి ప్రాణాలు కాపాడే డాక్టరు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజునే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఆదేశించడం కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క మరణం అనేది చాలా భయంకరంగా ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా కుదిపేసినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ఇమీడియట్గా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్టు కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరపున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు
ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ని కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్గని భరత్రామ్ నివాసం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఉదయం నుంచి మోహరించిన పోలీసులు ఆయనను ఇంట్లోనే గృహ నిర్బంధం చేయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్గని భరత్రామ్ ఆధ్వర్యంలో డిఎస్సీలో స్కామ్ పై సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అబద్ధపు హామీతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా గోకవరం బస్టాండ్ ఆనం కళా కేంద్రం నుంచి బైక్ ర్యాలీకి పేపర్ మిల్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. మమ్మల్ని ఏ బేసిస్ లో అడ్డుకుంటారు చెప్పండి? ఎంత అన్యాయమా, ఎంత అన్యాయంగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడ కూడా ఎంత దారుణంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ జూలం నశించాలి. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఇంతమంది పోలీసులు వచ్చి ఏదో టెర్రరిస్ట్ లాగా అడ్డుకుంటే మోచేలతో దొక్కల్లో గుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎంత దారుణం ఎక్కడైనా ఉందండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటబ్బా ఇలా రక్కేసి, ఇగోండి చూడండి, ఇప్పుడుకిప్పుడు పోలీసులు ఎలా రక్కారు చూడండి. ఎంత దారుణంగా స్కిన్ ఊడిపోయేటట్టు వాంటెడ్లీ ఎలా రక్కుతారండి? ఎంత దారుణమా! ఇప్పుడుకిప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అండి? శాంతియుతంగా ర్యాలీ చేద్దామని అనుకుంటే ఒకసారి కింద దింపమ్మా. శాంతియుతంగా ర్యాలీ చేద్దాం అనుకుంటే ఈ రకంగా ఇప్పుడుకిప్పుడే రక్కేసి తోసేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఏమండి, ఇవాళ డిఎస్సి పరీక్షలో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను కంప్యూటర్ ఆపరేటరు. అతను క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాశాడా? ఎంతమందికి పేపర్ లీక్ చేశాడు? ఇది కదా బయటికి రావాల్సింది. దీనిపైన విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇది కాకుండా జియో నెంబర్ 4లో ఎగ్జామ్స్ అవసరం లేదు అని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 350 పైన ఇచ్చారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు వస్తున్నాయని జియో నెంబర్ 56 సంవత్సరం తర్వాత ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్లు రాయించారు. అంటే ముందర ఇచ్చిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు రద్దు చేశారా? చేయలేదు కదా. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది 350 ఉద్యోగాల పైన అమ్ముకున్నారండి. మిగతా జిల్లాలన్నింటిలో కూడా పాదయాత్రకు ఎక్కడ అధ్యక్షం చెప్పలేదు, కేవలం బైక్ ర్యాలీలకు మాత్రమే అధ్యక్షం చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదండి. ఇప్పుడు ఇదే మండపేట, ఇదే ఎస్పీ గారి పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇచ్చారు పాదయాత్ర చేయడానికి. మేము పాదయాత్రగా వెళ్తాము, గాంధీ మార్గంలో వెళ్తాము, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అనుసరించుకునే వెళ్తాము. మేము ఎక్కడా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కదండి. మేమంతా కూడా డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి. నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలాగైతే లీక్ అయిందో డిఎస్సి పేపర్ కూడా లీక్ అయింది. దానికి బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే కార్యక్రమం ఇది చూడండి. ఇప్పుడుకిప్పుడు అదొకటి. ఇది ఒక మంచి డాక్టర్ ప్రియాంకని దుండగులు దారుణాతి దారుణంగా కారు కిందన పెట్టి తొక్కిచ్చి చంపేసిన పరిస్థితుల్లో పోలీసులు 3 రోజుల పాటు తాత్సారం చేసి స్టేషన్ పై తన కుమార్తె మృతి ఘటనపై ప్రభుత్వం పోలీసులు స్పందించిన తీరుపై తాను సంతృప్తిగానే ఉన్నానని ప్రియాంక తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు ఇప్పటికే బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. తాను ఎక్కడ ప్రభుత్వాన్ని గాని పోలీసు యంత్రాంగాన్ని గాని తప్పు పట్టలేదని వివరణ ఇచ్చారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తమ ఇంట్లోని విషాదాన్ని వాడుకోవద్దని మనవి చేశారు. నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి హుటాహుటిని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకొరకే ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా
హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత సిఏ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నేను ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా మాకు తెలిసింది. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా కానీ మా బాధను వ్యక్తపరుస్తున్నాము. దాన్ని రాజకీయంగా శాంతి భద్రతలపై చిత్తశుద్ధి ఉన్న పాలకులే సామాజిక బాధ్యతను అనుసరిస్తారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ గుర్తు చేశారు. ప్రస్తుత పోలీస్ శాఖపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి తరుణంలో పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనేక ఫిర్యాదు అంశకు సంబంధం ఉన్నటువంటి కేసు సెక్షన్స్ కూడా ఇష్టానుసారం అధికార దుర్వినియోగం, సొంత ప్రయోజనాలకు అనుకూలంగా కేసు సెక్షన్లను నమోదు చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఏ మూల చేస్తున్న రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, చట్టపరమైనటువంటి హక్కులు ఎవరికి సగటు మనిషికి అందడం లేదు. సగటు మానవుడు చట్టబద్ధమైనటువంటి హక్కు పొందాలి అన్నా అదొక పెద్ద వరల్డ్ కప్ గెలిచినంత గొప్ప విషయం అయిపోతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇదివరకు పోలీసు వారి వేధింపులు, అలాగే పోలీసు వారు ఏదైనా ఉంటే బాధితుల్ని, ముద్దాయిల్ని ఒకేలా చూస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే జైలుకి వెళ్ళడానికి ఒక సెక్షను, బెయిల్ అవ్వడానికి ఒక సెక్షను, నేరంతో సంబంధం లేదు. దాని మీద బిజినెస్ మాట్లాడుకుంటున్నారు. దీనికి బయట కొంతమంది ప్రైవేట్ దళారులు ఎక్కువైపోయారు. దీంట్లో ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కొన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మానవ హక్కులు రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకని న్యాయపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి. కాబట్టి 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ప్రాక్టీస్ అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ని ప్రభుత్వ పరంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ న్యాయవాదిని నియమించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయినా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటే ఒకటి పోలీస్ శాఖ, 2 రెవెన్యూ శాఖ. అలాగే రెవెన్యూ శాఖలో కూడా విపరీతమైనటువంటి అక్రమాలు పెరిగిపోయినాయి. 52వ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జెండాను గౌరవాధ్యక్షులు ఎంవి రమణారావు, విశ్రాంత ఉపాధ్యాయులు బి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి పి సురేంద్ర కుమార్, జిల్లా కౌన్సిలర్ ఎస్ఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య తన 52 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఉపాధ్యాయ సంఘం, రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ఇన్నాళ్ళు మనగలిగి రాష్ట్రంలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పాలసీ విధానంలో వాళ్ళు తీసుకునేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క విధి విధానాల మీద నిరంతరం పోరాటం చేసేటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది యూటీఎఫ్ అని మనం చెప్పదలుచుకుంటాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందో లేదో తెలియదు, కానీ మనం యూటీఎఫ్ మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లా జరిగిందంటే ప్రశ్నిస్తే ఏదో కేసు పెట్టేసి అరెస్ట్ చేసే వ్యవహారంగా చేస్తారు. చూస్తున్నాం రీసెంట్గా చాలా దారుణమైన పరిస్థితులకు వచ్చి ఎట్లాగొచ్చిందంటే కనీసం ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెట్టేసి లోపడేసే పరిస్థితి కూడా, అంటే రాజ్యం అంత నిర్బంధం ఉపాధ్యాయ వర్గం మీద చేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నికరంగా ఒంటరిగా నిలబడి
ప్రతి విషయాన్ని కూడా ఖండించే వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సోమవారం జగ్గంపేట మండలం మామిడాడలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఇంటికి కూడా ఇక్కడ బాధ్యతైన నాయకులు, అదేవిధంగా బూత్ కన్వీనర్ సమక్షంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మనం చేసుకుని అది జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇక్కడి నుంచి జరగవలసిన కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గర టైం వెచ్చించి మనం ప్రతి కార్యక్రమాన్ని వేసిన సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అలాగే ఎవరూ సాధించలేని ఎత్తుపోతల పథకాలు కానీ, అలాగే నీటి పథకాలు కానీ తీసుకొచ్చే మన ఎమ్మెల్యే గారి గురించి కానీ ఈ స్కీమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా మన నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి కూడా వివరించి, ఇకపోతే చెప్పుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తెలుగుదేశం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి కార్యకర్తని కూడా వెళ్ళి రేపు జరిగే స్థానిక ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల 2 మాసాలు అయ్యింది. మీరు మాకు అధికారాలు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పాలన మొదలెట్టి 2 సంవత్సరాలు 2 మాసాలు అయింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించి చేసినటువంటి కార్యక్రమాల్ని చెప్పుకుంటూ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, వాటిని ఏ రకంగా రేపు ప్రణాళికాబద్ధంగా మనం వాటిని పూర్తి చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం కోసం ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మీ గ్రామం మేము వచ్చాం. ఇది రచ్చబండ కార్యక్రమం. మా మణిబాబు కంగారు పడిపోతున్నాడు. జనాలు రావాలి, సమస్యలు చెప్పాలి, అవి నేను తెలుసుకోవాలి, వాటికి పరిష్కారం ఏంటి అన్నది చెప్పాలి. అది రచ్చబండ కార్యక్రమం యొక్క విధానం. మరి ఈ రచ్చబండ కార్యక్రమంలో చాలా చక్కగా ఉపన్యాసాలు చెప్పారు. నేను చెప్పడానికి అయితే ఇంకేమీ లేదు. నాకు 1 2 3 4 10 మంది మాట్లాడించారు. తర్వాత సోదరిమణులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో పరిష్కారం అయ్యేటటువంటి సమస్యల మీద పరిష్కారం అవుతాయని చెప్తాను, పరిష్కారం కాలేనటువంటి వాటి మీద పరిష్కారం కావని చెప్పాలి. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి మీతో తప్పట్లు గుర్తించేసుకుని నేను వెళ్ళిపోతే మళ్ళీ రావాలి కదా, నేను రావాలి, మీరు నా దగ్గరికి రావాలి. ఒక నమ్మకం అన్నది మన మధ్యన ఉండాలి. మీకు నాకు అన్నది ఒక నమ్మకం ఉండాలి. రే మళ్ళీ మొదలు 2-3 ఉదాహరణలు చెప్తాను. గత ప్రభుత్వానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మెడికో ప్రియాంక ఘటన అత్యంత బాధాకరమని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎక్కడి నుండో చదువుకోవడం కోసం డాక్టర్ ప్రియాంక ఇక్కడికి వచ్చి జిఎస్ఎల్లో మెరిట్లో సీట్ సంపాదించుకొని ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ఎన్నో
ఆశలతో కలలతో తన భవిష్యత్తు మీద ఊహించుకొని ఇక్కడ దాకా వస్తే ఆ అమ్మాయి విషయంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి చనిపోయింది అన్న వార్త విన్నప్పటి నుంచి కూడా మేమందరం చాలా చింతిస్తూ ఉన్నాం. మరి దీనికి కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా శిక్షించాలని కోరుతూ ఉన్నాను. ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో వారికి బెయిల్ కూడా రాకుండా వారికి శిక్ష పడినట్లయితే ఖచ్చితంగా చట్ట వ్యవస్థల మీద కూడా అందరికీ నమ్మకం పెరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద ఘటన ఇక్కడ జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రసాదాదిత్య మాల్ వారు యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడం అనేది మాత్రం చాలా దురదృష్టం. ఇంత పెద్ద విషాదం ఇక్కడ జరిగితే వారి కుటుంబాన్ని పరామర్శించడం కానివ్వండి, వారు వచ్చి బయటకు వచ్చి ఒక 4 మాటలు వారి కుటుంబానికి ధైర్యం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించడం అనేది మానవత్వం. అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ డాక్టర్ ప్రియాంక మృతి అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడైతే ఆమె చనిపోయిందో అదే ప్రదేశంలో నివాళులు అర్పిస్తూ నిజంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మృతిని మాత్రం గట్టిగా ఖండించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరి ఆడబిడ్డైనా ఒకటే, ఒక ఆడపిల్ల బయటకు వస్తే ఏమవుతుందో మనం చదువుకొని పంపిస్తున్నాం, కానీ మన ఆడపిల్లలు మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తారా అనేటటువంటి అధైర్యం కలిగేటటువంటి రీతిలో తల్లిదండ్రులకి బాధ కలిగించేటటువంటి విధానంలో ఈ సంఘటన ఉండటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. వీధికి ఒక మద్య షాప్ అని కాకుండా వీధికి 2, 3, 4 అది పాఠశాల, లేకపోతే ఒక మాల, లేకపోతే ఒక గుడ బడ అన్నది ఏమీ లేకుండా ఎక్కడ పెడితే అక్కడ మద్యం షాపులు వెచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఈ మద్యం తాగేసి ఎవడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రియల్గా ఈ మాల్ వాళ్ళతో చాలా తప్పు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే తాగొచ్చిన వాళ్ళని అసలు లోపల వరకు ఎందుకు వెళ్ళించారు ఈ సెక్యూరిటీ? వెళ్ళాక పైనుంచి మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ మళ్ళీ తరుముకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ చేతకానితనం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు మీరు అసలు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా, బయటికి పక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? 3 రోజుల తర్వాత 3వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్కి 3-4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ అయినప్పుడు ఈ విషయం మీద ప్రతి వాళ్ళు కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చేనేత సహకార సంఘాల ప్రక్షాళన చేపట్టాలని, పారదర్శక ఎన్నికలు జరపాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ఎస్ లో బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ యానాపు యేసు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీబీఎన్ ఆచారి, ఓబీసీ మోర్చా ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ అత్తిలి పోషేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గుంటముక్కల శ్రీనివాస్, తనకాల శ్రీనివాస్, ఫౌరోజు ఆనంద్ సాగర్, చేనేత కార్మికుడు సిద్ధాని రామలింగేశ్వరరావు, ఆర్టీసీ మూర్తి తదితరులు వినతి పత్రాన్ని సమర్పించారు. అన్ని చేనేత సహకార సంఘాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి మగ్గం నడిపే నేతన్నల చేనేత కార్మికుల అనుబంధ కార్మికుల సభ్యత్వాన్ని ధృవీకరించాలని వినతి పత్రంలో కోరారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఐబిడి తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఆచార్యుడిగా సేవలందించి జీర్ణకోశ కాలేయ రుగ్మతలు, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ స్పెషలిస్ట్ గోపి శ్రీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా సేవలను అందిస్తున్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో పదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలా మంది సాధారణ ఫైల్స్ లేదా ఇన్ఫెక్షన్ లో భాగంగా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడే పరిస్థితి విషమిస్తోందని వివరించారు.
నేను డాక్టర్ గోపి శ్రీకాంత్, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. నేను నా సూపర్ స్పెషాలిటీ ఎయిమ్స్ ఢిల్లీలో చేశాను, అక్కడ ఫ్యాకల్టీగా చేసి ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్న వ్యాధి గురించి మాట్లాడుకోవడానికని కలిసాము. ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ సింపుల్గా ఐబిడి అంటామన్నమాట. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ, టీనేజర్స్లో కానీ, లేదా ముసలి వాళ్ళలోని వస్తూ ఉంటుంటుంది. ఇది ఒకప్పుడు ఇది వెస్టర్న్ డిసీజ్, అంటే అమెరికాలోనో యూరోప్లోనో ఎక్కువ ఉండేది, దేశంలో ఎక్కువ ఉండేది కాదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఉండే కొద్దీ ప్రతి సంవత్సరం ఈ వ్యాధి యొక్క ఎక్కువ అవుతుంది భారతదేశంలో. సుమారుగా 35,000 నుంచి 40,000 కొత్త కేసెస్ ప్రతి సంవత్సరం భారతదేశంలో కనుక్కుంటున్నారు. మనకి చాలా ఇన్ఫెక్షన్స్, అసలు ఈ ఐబిడి అంటే ఏంటి? మనకి మామూలుగా పేగులు ఇన్ఫెక్షన్స్ చూస్తాం, ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్లు వస్తాయి, మనకి నోట్లో అల్సర్లు వస్తాయి. అలాగే అటువంటి అల్సర్సే పేగుల్లోని, చిన్న పేగుల్లోని, పెద్ద పేగుల్లోని రావచ్చు. ఈ అల్సర్లు చాలాసార్లు మనం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటాం. కానీ మనకి ఈ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి మనకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అన్నది ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. కానీ ఒకవేళ మనల్ని కాపాడాల్సిన ఇమ్యూనిటీయే మన ఓన్ సెల్స్ మీద డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని వస్తాయన్నమాట. సో ఈ ఐబిడిలో ఏమవుతుందంటే ఈ మనకున్న ఇమ్యూనిటీ డిస్రెగ్యులేషన్ అంటాం. అంటే ఇమ్యూనిటీయే సెల్స్ మన ఓన్ పేగు మీద డ్యామేజ్ చేయడం వల్ల పేగులు అల్సర్లు తయారవుతాయి. అల్సర్ తయారవడం వల్ల మనకి అల్సర్ల కారణంగా రక్తం తగ్గడం, కడుపులో నొప్పి రావడం, మోషన్. మెడికో డాక్టర్ ప్రియాంక మృతి ఘటనలో కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రియాంక మృతి ఘటనలో ప్రతిపక్షాలు లేనిపోని అసత్యాలు తెర మీదకు తీసుకువచ్చి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఇక కుటిల రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. అవే ఘటన జరిగినప్పటి నుండి ప్రభుత్వం అలర్ట్ అయిందన్నారు. జిల్లా డీఎస్పీ డి నరసింహ కిషోర్ నేతృత్వంలో నిందితులను పట్టుకుని విచారణ జరిపి అనంతరం పలు కేసులను నమోదు చేస్తుందని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎవరైతే జిఎస్ఎల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషను చదువుతున్న మెడికో డాక్టర్ ప్రియాంక మరి దారుణంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ దురదృష్ట ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరమే స్పందించారు. స్పందించి ఏదైతే ఈ జరిగిన ఘటన పైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, అదేవిధంగా దోషుల్ని కఠినంగా శిక్షించడం కానీ, ఈ విషయం పైన ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. 3వ తేదీన ఎవరైతే మృతి చెందిన డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా డాక్టర్ ఉమేష్ ఇద్దరు కలిసి ప్రసాదిత్య మాల్ సినిమాకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రసాదిత్య మాల్లో సినిమా చూడడానికి ఇద్దరు వ్యక్తులు, సెకండ్ షో చూడడానికి ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. సురవరపు దశ్వంత్, అదేవిధంగా యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీరిద్దరూ కూడా పూర్తిగా మద్యం సేవించి అక్కడ ప్రసాదిత్య మాలకు రావడం, అక్కడ సినిమా చూడడం కోసం వెళితే అక్కడ ఏదైతే వీళ్ళు మద్యం సేవించి ఉన్నారని రాజమండ్రివరం స్థానిక క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, జంతు అవశేషాలు, మానవ శరీర భాగాలు, బయో వేస్ట్ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారవేస్తున్నారని, దీనివల్ల 49వ వార్డు పరిధిలోని క్వారీ ఏరియా, సింహాచలం నగర్, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్, సుబ్బారావు నగర్, శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని, పసిపిల్లల నుంచి పెద్దల వరకు మలేరియా,
పైలేరియా, డైలేరియా వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నామని మాజీ నగర పాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర కమిషనర్ ను కలిసి ఆయన స్థానికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారం. రాజమండ్రి శివరి ప్రాంతమైనటువంటి క్వారీ ఏరియాలో 49వ వార్డు సున్నంబట్టి లేఅవుట్ రాజరాజేశ్వరి నగరం, సింహాచల నగరం, సుబ్బారావు నగరం పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు నివసించేటటువంటి ప్రాంతం కనుక ఆ ప్రాంతాన్ని చాలా కాలంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కమిషనర్ గారైనా మాకు మంచి చేస్తారనేటటువంటి ఆలోచనతో మేమున్నాం. అంచేత అక్కడ చెత్తా చెదారాలు కాతేరు పంచాయతీ నుంచి, కోలమూరి పంచాయతీ నుంచి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి కొబ్బరి బండాలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి మరి మనుషుల అవశేషాలు కానీ, ఇంజక్షన్లు కానీ, ఇతరత్ర అన్నీ కూడా ఆ ప్రాంతాల్లో వేయడం, అక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. అదేవిధంగా మరి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చింది కూడా అక్కడే వేసేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి చాలా వరకు అక్కడ ఆవులు కానీ ఇంకోటి కానీ ఏమైనా గోమాతలు మేసినప్పుడు అక్కడికక్కడే అయ్యేయో విషపూరితమైనటువంటి తినేసి, ఇప్పుడు తిండి సరిగ్గా లేక అక్కడికక్కడే మరణిస్తూ ఉన్నాయి. అలాగే చంటి పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు మలేరియా, పైలేరియా, డయేరియా వంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఇబ్బందులు గురవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదు. ఆ నీరు పొల్యూషన్ అయిపోయినందువల్ల అక్కడ బోర్లు వేసినా ఏమేసినా సరే ఆ నీరు వల్ల ఆడవాళ్ళకైతే సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద ప్రియదర్శిని ఆస్తిని అన్యాయంగా లాక్కొని నడి రోడ్డుపై పడవేసిన వ్యవహారంలో న్యాయం చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసానిచ్చారని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు కోడే మోజేషు బాబు తెలిపారు. ఈ రోజు గ్రామంలో నిరాహార దీక్ష ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని, అయితే ఎమ్మెల్యే తమకు 10 రోజుల్లో న్యాయం చేస్తానని భరోసానివ్వడంతో ఆందోళనకు తాత్కాలికంగా విరమించినట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ ఆడపడుచు ఇండుగుమిల్లి చంద్రలీల తన భర్తకు రావాల్సిన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకుని ప్రియదర్శిని కుటుంబ సభ్యులను రోడ్డుపై పడేయడంతో తాము అండగా నిలిచామన్నారు. ప్రియదర్శిని ఉండి రఘుదేవపురం గ్రామంలో ఉన్న పెద్దలకి, ఎస్సీపేటలో ఉన్న ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కృతులు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు. నిజంగా రోడ్డు మీద ఉన్నారు, అనాథులుగా ఉన్నారు. నేను నాకు సమాధానం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. రఘుదేవపురం ఉన్న గ్రామ ప్రజలకు, ఎస్సీపేటలో ఉన్న పెద్దలకి, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. నాకు 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు హెల్ప్ చేస్తున్నారండి. మీరే నాకు న్యాయం చేయాలని అడుగుతున్నానండి. నేను చాలా సమస్యల్లో ఉన్నానండి. చాలా ఆర్థికంగా చాలా ఇదిగా ఉన్నానండి. నా పిల్లలకి, నాకు, నా కుటుంబానికి ఎమ్మెల్యే గారు అండగా ఉంటున్నారండి. ఆయనే నాకు సహాయం చేస్తున్నారు. 10 రోజుల్లో చెప్తున్నారండి. న్యాయం తీరుస్తారన్నారండి. ఆయనకి నా పాదాభివందనాలు. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, రాజమహేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు, అలాగే రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అలాగే సీతానగరం రఘుదేవపురం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్న పెద్దలకు, రఘుదేవపురంలో ఉన్నటువంటి గ్రామ నాయకులకు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏడిద ప్రియదర్శిని కొరకు గడిచిన దాదాపు 13 దినాల నుండి వరుసగా మన రాజమండ్రి ప్రెస్ క్లబ్లోను, అలాగే కోరుకొండ ప్రెస్ మీట్లోను, సీతానగరం ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలందరినీ కలిసినటువంటి ఆ కోవలో నేను ఏడిద ప్రియదర్శిని తీసుకుని వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు
బలరామకృష్ణ గారిని వారిని సంప్రదించినప్పుడు వారు వెంటనే లోనికి పిలిచి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యను ఆదివారం లోపల 10 రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మెడికో ప్రియాంక మృతి తీవ్ర బాధాకరం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవేదన. డిఎస్సీ స్కామ్ నిరుద్యోగ భృతిపై వైసీపీ బైక్ ర్యాలీ భగ్నం. పోలీసుల మోహరింపుతో భారత్ నివాసం వద్ద ఆందోళన. పోలీస్ శాఖ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ వ్యాఖ్యలు. మామిడాడలో నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిన జ్యోతుల నెహ్రూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.